సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి జాగ్రత్త, నీ మీద, నీ కుటుంబం మీద, నీ అయిన వాళ్ళ దిష్టే పడింది. నీ చుట్టుపక్కల వాళ్ళ దిష్టే పడిందమ్మా. నీ ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, స్నేహితులు, వాళ్ళ దిష్టే నీ కుటుంబంపై పడింది. నీ అతి మంచితనంతో అందరికీ నీ పక్కన చోటిచ్చావు కదా. వాళ్ళల్లో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. నువ్వు ఎదుగుతూ ఉంటే, నీ జీవితంలో ఒక్కొక్క మెట్టుగా నువ్వు పైకి ఎక్కుతూ ఉంటే, నిన్ను చూసి ఆనందించేవాళ్ళు, సంతోషించేవాళ్ళు ఉన్నారు. అలాగే నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఇంకొంతమంది కూడా ఉన్నారు. అలా వాళ్ళు అసూయతో నీపై వాళ్ళ దృష్టి పడినప్పుడు నరదిష్టి అనేది తగులుతుంది. ఖచ్చితంగా నువ్వు ఆ నరదిష్టి నుంచి బయటపడాలమ్మా. ఆ దృష్టి నుంచి నువ్వు బయటపడలేదు అంటే నువ్వు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నరదృష్టి నుంచి ఎలా బయటపడాలో, ఏం చెయ్యాలో అనేది నేను చెప్తాను. ఆ లక్షణాలు ఎలా ఉంటాయనేది కూడా నీతో వివరిస్తాను. జాగ్రత్తగా అశ్రద్ధ చేయకుండా, నీ బాబా మాటలను నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పే మాటలు పూర్తిగా విను. పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు కదా, నరదృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది అని. కాబట్టి ఆ నాపరాయి పగిలే అంత దిష్టి నీ మీద ఉంది. కాబట్టి ఆ నరదృష్టి నుంచి నువ్వు బయట పడకపోయావు అంటే చాలా బాధలు పడాల్సి ఉంటుందమ్మా. నీ జీవితంలో ఏది కూడా చేసి నువ్వు ముందుకి నడవలేవు అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను. ఈ నరదృష్టి నుంచి నువ్వు ఎలా బయటపడాలి అనేది నేను పూర్తిగా వివరిస్తాను. నిర్లక్ష్యంతో నేను చెప్పే మాటలను వదిలిపెట్టావు అంటే నరదృష్టి నుంచి నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది. తల్లి, నీకు తెలిసిన వాళ్ళు, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నీ కొలీగ్స్, నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో నీకు తోటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరి దృష్టి కూడా నీపై పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు నీ బాబా చెప్పినట్లు చెయ్యమ్మా. మనం అగ్నికి దగ్గరగా ఉన్నాము అంటే ఆ వేడి ప్రభావం అనేది మనపై చూపుతుంది. అదే అగ్నికి దూరంగా ఉన్నాము అంటే ఆ వేడి ప్రభావం మనపై పడకుండా ఉంటుంది. అలాగే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దృష్టి అనేది నీపై ఉంది. కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండాలి. నీ జీవితంలో అప్పుల బాధలు ఎక్కువ అవ్వటం, అలాగే ఆరోగ్యపరంగా నువ్వు క్షీణించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి గమనించి చూడు, నీ లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు చూస్తూ ఉన్నావేమో. నీకు తెలుసా బిడ్డ, ఆపద మొక్కులవాడు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి కూడా ప్రతిరోజు దిష్టి తీస్తారు. ఆపదలో ఉన్నాము స్వామి అని మనం ఆ ఏడుకొండల స్వామి మొక్కుకున్నప్పుడు వెంటనే 7 కొండలు దిగివచ్చి మన కష్టాన్ని తీరుస్తాడు. అలాంటి ఆపద మొక్కుల వెంకటేశ్వర స్వామికే ప్రతిరోజు దిష్టి తీస్తారు అంటే ఆయనకు కూడా దిష్టి తగులుతుంది. ఆ దేవుడికే దిష్టి తగిలినప్పుడు మనుషులం, మానవ మాతృలం, మనకు దిష్టి లేకుండా ఉంటుందా చెప్పు. మనకు కూడా దిష్టి తగులుతుంది. కాబట్టి నరదిష్టి అనేది చాలా ప్రమాదం అమ్మా. దీనివల్ల మనిషి తట్టుకోవటం చాలా ప్రమాదం అమ్మా. నీ చుట్టూ ఉండేవాళ్ళు 2 విధాలుగా ఉంటారు. మంచి ఉద్దేశం ఉన్నవాళ్ళు, అలాగే చెడు ఉద్దేశం ఉన్నవాళ్ళు. ఇలా చెడు ఉద్దేశం ఉన్నవాళ్ళు నీ చుట్టూ ఉండి నీ పతనాన్ని కోరుకుంటూ నీ వెంటే ఉంటూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. నీ వెంటే ఉంటూ నువ్వు తీసుకున్న ప్రతి దానిలో, ప్రతి వస్తువు కావచ్చు, మంచి పని కావచ్చు, మంచి ఎదుగుదల కావచ్చు, నీకు జరిగే ఏ మంచిని కూడా ఓర్వలేక ఆ చెడు దృష్టి అనేది నీపై చూపుతూ ఉంటారు. ఈ విధంగా వివిధ రకాల సమస్యలనేటివి నీ చుట్టుముడుతూ ఉంటాయి. వీటి వల్ల నువ్వు సతమతమైపోతూ బాధపడుతూ ఉంటావు. ఒక్కొక్కసారి నువ్వు ఎంత కష్టపడినప్పటికీ కూడా నువ్వు అనుకున్న పని అనేది జరగదు. నువ్వు చేసే పనిలో ఆటంకాలు మొదలై అది నీ కుటుంబంలో అనారోగ్యంగా, అలాగే ఆర్థికంగా నిన్ను కృంగదీస్తూ ఉంటాయి. ఈ విధంగా నీకు నీ కుటుంబంలో జరుగుతూ ఉంటే నీ ఎదురింటి వారి దృష్టి, నీ బంధువుల దృష్టి, నీ స్నేహితుల దృష్టి, నీ చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టి నీకు తగిలింది అని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి.
వీళ్ళ దృష్టి అంతా నీపై పడకుండా ఉండాలి, నిన్ను చేరకుండా ఉండాలి అంటే నేను చెప్పేటువంటి ఈ సూచనలు, ఈ సందేశాలు నువ్వు విని ఆచరించి పాటించాలి తల్లి. అప్పుడే నీ జీవితంలో మార్పు వస్తుంది. బాబా ఏదో చెప్తున్నారులే అని చెప్పి కొట్టిపారేసి నిర్లక్ష్యంగా ఉండకమ్మా. నీకు ఏది నేను చెడ్డగా చెప్పడం లేదమ్మా. నీ పెద్దవాళ్ళు చెప్పినట్లుగా, నీ అమ్మ, నాన్న, గురువు చెప్పినట్లుగా నీకు నేను ఒక తండ్రిలా, అమ్మలా నీకు మంచే చెప్పడానికి వచ్చాను. కాబట్టి జాగ్రత్తగా విను తల్లి. నీ ఇంటికి దిష్టి దోషం తగలకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా నీ ఇంట్లో ప్రతిరోజు చేస్తూ ఉన్నావు అంటే నీ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఎవరికైనా దిష్టి తగిలింది అంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు నిద్రలో భయంకరమైన కలలు వస్తాయి. ఇంట్లో ఉన్నంతసేపు భరించలేని తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అదే నీ ఇంట్లో నరదృష్టి ఉంది అంటే సాలిగూళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే నీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కొన్ని కనిపించకుండా మాయమైపోతాయి. నీ ఇంట్లో పెంచుకున్నటువంటి మొక్కలన్నీ ఎండిపోతాయి. మీ ఇంట్లో కుళాయిలకు నిరంతరం నీరు కారుతూనే ఉంటుంది. అంటే కుళాయిల్లో బొట్లు బొట్లుగా నిరంతరం నీళ్లు పడుతూ ఉంటాయి. ఇది ఒక్కటి గమనించుకోవాలి తల్లి. అలాగే పాలు ఎక్కువగా పొంగిపోవటం, ఎక్కువగా కూరలు మాడిపోవటం జరుగుతూ ఉంటాయి. ఎదుటి వారి మీద కలిగే ద్వేషాన్ని, దాని నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని నరదృష్టి అంటారు. ఈ దృష్టి మనుషులకే కాకుండా వాహనాలకు, వస్తువులకు, వ్యాపారాలకు, అలాగే అంగళ్ళకు కూడా తగులుతూ ఉంటుంది. నరుడి చూపు అంత ప్రమాదకరం తల్లి. ముఖ్యంగా తమలపాకులు మంగళవారం నాడు, శనివారం నాడు హనుమంతుడికి సమర్పించు తల్లి. నీకు చాలా మేలు జరుగుతుంది. నీపై ఉన్న దోషాలు, దృష్టి ఇవంతా కూడా తొలగిపోతాయి. నువ్వు నడుస్తున్న దారిలో నీకు విజయం వైపు అడుగులు వేపించేలా నీకు సహాయపడుతుందని గుర్తుంచుకో. మంగళవారం నాడు, శనివారం నాడు హనుమంతుడికి ఆకు పూజ చేయించడం వల్ల విశేష లాభాలు కలుగుతాయని గుర్తుపెట్టుకో తల్లి. ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. తమలపాకులు వాడటం వల్ల నీపై ఉన్న దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఎవరైనా సరే నరదృష్టి ఉంది అని అనుకున్న వాళ్ళు 6 గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తిన్నట్లయితే వారిపై ఉన్న దిష్టి అంతా పోతుంది. తప్పకుండా రేపు అమావాస్య రోజున ఈ విధంగా చేసి నీకున్నటువంటి దృష్టినంతా కూడా పోగొట్టుకో. నీ కుటుంబంలో ఎవరికైనా దిష్టి తగిలినప్పుడు కళ్ళు ఉప్పును పిడికెడు తీసుకొని నీ చుట్టూ 3 చుట్లు తిప్పి దిగదుడిచి నిప్పుల్లో వెయ్యి, లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వెయ్యి. చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని కట్టడం వల్ల ఈ దృష్టి తగలకుండా కాపాడుకోవచ్చు తల్లి. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లది దారాన్ని మెడ చుట్టూ కట్టుకోవటం వల్ల ఈ నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు. ఎందువల్ల అంటే నలుపు రంగు అనేది దృష్టినంతా కూడా లాగేసుకుంటుంది కాబట్టి. ఇక నీ ఇంటికి ఉన్న దిష్టి అంతా పోవాలి అంటే, నీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా పారిపోవాలి అంటే అమావాస్య రోజున గుప్పెడు తులసాకులను నీళ్ళల్లో వేసి ఆ తులసి నీళ్లను ఇల్లంతా చల్లాలి. ఇలా చల్లినప్పుడు నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పారిపోతుంది తల్లి. తులసి నీళ్లకు ఎంత శక్తి ఉందో ఆ తులసాకులకు ఉన్నటువంటి శక్తి అనేది నీకు తెలుసు కదా. తులసమ్మ అంత శక్తివంతమైనది. అలాగే ఎర్రటి నిప్పులను ఒక ప్లేట్లో తీసుకొని చిటికెడు ఇంగు అనేది నిప్పులపై వేసి ఇల్లంతా ధూపం పట్టించు. నీ ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే నీ బంధువులందరూ కూడా నీ ఎదుగుదలను చూసి నీపై నరదృష్టి పెంచుకోవటం వల్ల నీ కుటుంబం అంతా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి నరదృష్టి దోషాలన్నీ పోగొట్టుకోవటానికి నీ ఇంటి ముందు గుమ్మడికాయను అమావాస్య రోజున ఎర్రటి కుంకుమతో కర్పూరం వెలిగించి నీ ఇంటికి దిష్టి తీసి కొట్టు. ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టి ఉంచి అమావాస్య రోజు దిష్టి తీసి కొట్టడం చాలా మంచిది. అమావాస్య రోజు వీలు పడని వాళ్ళు బుధవారం రోజున కూడా గుమ్మడికాయను ఇంటి ముందు కట్టడం చాలా మంచిది. అలాగే నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు త్రాడుకి గుచ్చి ఇంటి గుమ్మానికి వేలాడదీయటం చాలా మంచిది. ఇలా చేస్తే కనుక నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలమైన శక్తులన్నింటినీ కూడా నిమ్మకాయ లాగేసుకుంటుంది.
నీ ఇంట్లో ఏదో ఒక మూలలో గ్లాసులో నీళ్లు పోసి దాంట్లో పండినటువంటి నిమ్మకాయను వేసి ఏదో ఒక మూల ఉంచు తల్లి. నీకున్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ కూడా తరిమి పారేస్తుంది. ఇవన్నీ చేసినప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పారిపోయి నీ ఇంట్లో ఆర్థిక ఆదాయం అనేది పెరుగుతుంది. డబ్బు రాబడి అనేది జరుగుతుంది. నీ ఇంట్లో సుఖ సంతోషాలతో నీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆనందంగా వెల్లివిరుస్తుందా. గుర్తుంచుకో, నరదృష్టి అనేది నాపరాయినైనా పగలదీసేస్తుంది. కాబట్టి నీ బాబా చెప్పే ఈ మాటలన్నీ కూడా గుర్తుంచుకొని రేపే అమావాస్య. ఈ అమావాస్య రోజున ఇవన్నీ చేసినప్పుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి నరదిష్టి, అలాగే చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి నీ కుటుంబం డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఐశ్వర్యాలతో కూడి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి నీ బాబా చెప్పే మాటలను ఎప్పుడూ ఒమ్ము కానివ్వకు. నిర్లక్ష్యం చేయకుండా చెప్పినవన్నీ చెయ్యమ్మా. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. ఈ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.